అంటే ప్రజలందరూ కూడా నాకు వెనుదనగా నిలబడ్డారు, వాళ్ళందరూ కూడా నా వైపు ఉన్నారు కాబట్టి విజయం సాధించారని మీరు అంటున్నారు. తన తల్లిని ఎన్నికల్లో దింపారు, అదేవిధంగా రిక్షాలో దింపారు. అంటే ఒకటి కాదు, రకరకాల అంటే ఆయన ఆరోపణలు ఏ విధంగా తీసుకోవాలి? అది అసహనానికి ఒక మారుపేరుగా, అసూయకి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఆయన చిత్రించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఏ కొడుకైనా కష్టం వస్తే తల్లి బయటికి రాదా? నేను సూర్యనారాయణ రెడ్డి గారిని అదే ప్రశ్నిస్తాను. భారతీయ కుటుంబ వ్యవస్థ అత్యద్భుతం. ఎవరికి కుటుంబంలో ఇబ్బంది వచ్చినా కుటుంబ సభ్యులందరూ కలిసి ఆ సభ్యునికి బాసటగా నిలుస్తారు. ఇక్కడ అనపర్తి నియోజకవర్గంలో నల్లమిల్లి మూలారెడ్డి గారి కుటుంబం చాలా పెద్దది. ఇవాళ మా తల్లి గారు, నా భార్య, నా కూతురు, నా కొడుకే కాదు, ప్రతిరోజు నేను ఎక్కడ పర్యటించినా, న్యాయం కోసం నల్లమిల్లిని పర్యటించినా 2000 మంది కార్యకర్తలు నా వెంట నడిచారు. ఎప్పటికీ ఒక టీ ఇవ్వలేదు, ఒక మంచినీళ్ళు ఇవ్వలా. ఈరోజు ఈ గ్రామంలో కార్యక్రమం అంటే ఆ కార్యక్రమానికి వచ్చారు, బాసటగా నిలిచారు, ప్రజలు ఆశీర్వదించారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థివి నువ్వే అని ప్రజలు ఆశీర్వదించారు. ప్రజలు ఆశీర్వచనం, కార్యకర్తల బలం, నా కుటుంబ బలం కన్నా కార్యకర్తల బలం అత్యద్భుతం. దానివల్ల ఇవాళ 3 పార్టీలు కూటమి పునరాలోచన చేసి ఏ విధంగా అయినా అభ్యర్థి రామకృష్ణారెడ్డే అని నిర్ణయం తీసుకున్నారు. అది బహుశా భారతదేశ చరిత్రలో, రాజకీయ చరిత్రలో నభూతో నభవిష్యత్ అని అనేక మంది బ్యూరోక్రాట్స్ కూడా చెప్తా ఉన్నారు. మరి వారు అర్థం చేసుకోవాల్సింది వారి విజ్ఞతగా వదిలేస్తా ఉన్నా నేను.